నోటిఫికేషన్స్ సకాలంలో వచ్చి అన్నీ మాకు అనుకూలంగా వచ్చి ఉంటే మేము నిరుద్యోగులము చదువుకుంటూ కూర్చునే వాళ్ళము. కానీ నోటిఫికేషన్స్ రాకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగుల సత్తా ఏందో చూపించాలని మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. నిరుద్యోగులందరి తరపు నుంచి నేను పోటీ చేయబోతున్నానన్న అక్కడ. అంటే ఎలాంటి యాక్షన్ ప్లాన్ అయితే నిరుద్యోగులు అందరూ మాట్లాడుకున్నారు? ఎందుకంటే చాలా గ్రూపులు ఉన్నాయి నిరుద్యోగులకు సంబంధించి. మిమ్మల్ని అందరూ ఉమ్మడి అభ్యర్థిగా ఏమైనా నిర్ణయించారా లేకపోతే ఎట్లా? అవునన్న, అందరి మద్దతు తీసుకున్నాను. అందరితో డిస్కస్ చేసి నేను నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక మాట చెప్తారు కదా, అవసరమా ఆడపిల్లవు అది ఇది అని చెప్తారు. అందుకే నేను అందరినీ అడిగిన, అన్న నేను ఇట్లా పోటీ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అందరి మద్దతు తీసుకొని అందరి తరపు నుంచే నేను నిలబడాలని నేను సిద్ధమైన అన్న. ఇంట్లో ఎట్లా ఉంది సపోర్ట్? ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి ఎలా డెసిషన్ ఓకే అన్నారా లేకపోతే ఎట్లా? నాకు చెల్లె ఉంది, అన్నయ్య ఉన్నారు, అంతే, పేరెంట్స్ లేరు. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఓకే అన్నారు. వాళ్ళు నా నిర్ణయాన్ని గౌరవిస్తారన్న. ఎందుకంటే నేను న్యాయం వైపే నేను నిలబడతా కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నాకు సపోర్ట్గానే ఉంటారు. సరే నువ్వు పోటీ చేయు ఖచ్చితంగా, ఎందుకంటే నిరుద్యోగుల సత్తా ఏందో ప్రభుత్వాలకు చూపించాలి కాబట్టి నువ్వు నిలబడు అని చెప్పేసి వాళ్ళు సపోర్ట్ చేశారు. ప్రచారానికి సంబంధించి ఏ అంశాలు జనాలకు తీసుకువెళ్తారు తెలుసా? జూబ్లీ హిల్స్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఇవన్నీ తెలుసా? 3 లక్షల ఓట్లు ఉన్నాయని తెలుసు అన్న. అయితే నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళి ప్రచారం చేయాలంటే నేను ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో నేను తెలుసుకుంటానన్న. తెలుసుకొని ఫస్ట్ అయితే నేను ఒక నష్టపోయిన నిరుద్యోగిగా నా బాధను వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాను. తెలుసుకొని నా పరంగా నేను అన్నీ తెలుసుకొని చేద్దామని అనుకుంటున్నాను.